టెక్నికల్ సైడ్గా మీరు అంటే ఫైట్ కంపోజ్ చేసేటప్పుడు ఒక ఫైట్ కంపోజ్ చేయడానికి మీకు ఎన్ని రోజులు టైం పడుతుంది? అంటే అది సిచ్యువేషన్ బట్టి 1 వీక్ 10 డేస్ 15 డేస్ 20 డేస్ అని ఉంటుంది. ఓకే, అది మనం కరెక్ట్గా ఇంత అని చెప్పలేము. కథ చెప్పుద్ది ఎన్ని రోజులు చేయమని. ఇప్పుడు ఒకసారి ఫైట్ కంపోజ్ చేసిన తర్వాత ఫైట్ అంతా ఒక మళ్ళీ దాంట్లో మార్పులు చేర్పులు ఏమైనా జరుగుతూ ఉంటాయా? అంటే జరుగుతూనే ఉంటాయి. అంటే మ్యాక్సిమం జరగకుండా చూస్తాం. స్కిన్ మీద వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్తారు కరెక్ట్గా జరగలేదని, జరిగింది. జడ్జిమెంట్ గుడ్ జడ్జిమెంట్ వాళ్ళది. మన జడ్జిమెంట్ అనేది జిజ్బి అంటారు, తమిళ్లో జిజ్బి అంటారు. తీసుకొని జడ్జిమెంట్ చేస్తున్నాం, వాళ్ళు ఇచ్చి చెప్తారు వాళ్ళది కరెక్ట్ అని, మనది కరెక్ట్ కాదు, మన సాక్షి చేయలేదు. అయితే ఒక్కొక్కసారి కంప్లీట్గా సినిమా అంతా వచ్చేస్తుంది, బయటకు వచ్చేస్తుంది, మీ ఫైట్ ఉండదు అందులో. మీ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది ఆ టైంలో? అర్రే ఇక్కడ మన ఫైట్ ఉండాలి కదా, ఆ ఫైట్ ఉండాలి కదా, ఆ ఫైట్ ఏమైపోయింది అని చెప్పి. మాకంటే పెద్దవాళ్ళు డైరెక్టర్, హీరో, ప్రొడ్యూసర్స్ వాళ్ళ డిసిషన్ లెక్క బాధపడితే మిగిలేదు నీకే దుఃఖమే కానీ ఏమీ లేదు. సో అలా ఎప్పుడు ఫీల్ అవ్వలేదంటే నీ చేతిలో లేనప్పుడు నువ్వు ఫీల్ అయ్యడం వేస్టే కదా. నీ సూర్యబీబులు తెచ్చుకోవడం వేస్టేగా. నీ చేతిలో ఉంటే అని ప్రయత్నించు, నీ చేతిలో లేనప్పుడు వాళ్ళ చేతిలోకి వెళ్ళిన తర్వాత ఎంజాయ్ చేయాలి అంతే తప్ప మనం ముందుగా ఫిక్స్ అవుతాం. ఎంత మిగిలి వచ్చిందో అదే మన. ఓకే, ఇప్పుడు కంప్లీట్గా ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తున్నారు, ఎందుకు? ప్రతి వాళ్ళు వేసుకోవాల్సిన క్వశ్చన్, ఇక్కడ మీరు కూడా, మీకు కూడా ఇదంతా అశాశ్వతం అని తెలిసింది, అందుకని కంప్లీట్గా శాశ్వత ఇది ఏదో ఒకటి ఉంది అని దానిలో ప్రయత్నించాము. ఇప్పుడెప్పుడే తప్పల అడుగులు వేస్తున్నాము, అన్వేషణ స్టార్ట్ అయింది. ఇదే కొన్నాళ్ళు శాశ్వతం అనుకున్నాం, కొందరు డబ్బు, పేరు, ప్రతిష్టలు ఇది నిజం అనుకొని దీన్ని ఎమ్మట బాగా ప్రయత్నించి అమ్మటించాము. వెళ్ళిన తర్వాత అయింది ఇది కాకుండా ఇంకోటి ఏదో ఉందన్న సంగతి తెలిసింది. ఇది నిజం కాదని తెలిసింది. అప్పుడు ఆ ప్రయత్నం సేమ్ పోరాటాన్ని సేమ్ రన్నింగ్లోనే ఉన్నాం. రన్నింగే జీవితంలో ఎదగడానికి కోసం రన్నింగ్, అంటూ భగవంతుడి విశ్వాన్ని తెలుసుకోవడానికి కోసం రన్నింగ్, టోటల్ మూవింగ్లోనే ఉందన్నమాట. అంటే మ్యాక్సిమం అందరూ కూడాను తత్వాన్ని తెలుసుకోవాలి, తత్వం తెలుసుకుంటే మనకి అన్నీ బోధపడతాయి అని. మీరు ఆ జర్నీలో ఎంతవరకు వచ్చారనుకుంటున్నారు? అది మేము చెప్తే చాలా అంటే మాకు అనుభవం చెబుతున్నాం, అది ఫిక్షన్ అనుకోవద్దు. ఎందుకంటే ఆత్మ పైన ఏంటంటే షో మెనీ డైమెన్షన్స్లో ఒక సినిమా అనేది ఒకటేను, స్టోరీలు విధాలుగా ఉంటుంది కదా. అట్లే ఆత్మ పైన విశ్వశక్తి, నేచర్ అనేది ఏంటంటే ఒకటే, కానీ వేరే వేరే గురువులు వేరే వేరే డైమెన్షన్ చెబుతూ ఉంటారు. మాకు డైమెన్షన్ అనిపించింది ఏంటంటే, ఇప్పుడు మనం అంతా కళ్ళలో ఉన్నాం, క్వశ్చన్ అడుగుతున్నారు ఐ డ్రీమ్ ద్వారా, అది సమాధానం చెబుతున్నాం. ఇది నిజం కాదు, మన అబద్ధం ఆడుకుంటున్నాం. ఏంటంటే దానికి ఉదాహరణ కూడా చెప్పాలి. కళ అంటే ఏంటంటే కన్ఫ్యూజ్ చేసి పడేస్తున్నారు. ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, ఐటీలో కూర్చున్నాం, నువ్వు అడుగుతున్నావు, మీకు వచ్చిన అన్ని సినిమాలు చేస్తున్నావు, ఆ సినిమాలు చేస్తున్నాం అడిగారు. సాయంకాలం మనకి నైట్ 9-10 అయింది, భోజనం చేసి పండుకున్నాం. మరి నువ్వు ఎవరివి, నీ పేరేంటి, మేమెవరు రామలక్ష్మణు, మా ఊరేంటి, అది మేము అని చెప్పగలిగితే ఇది నిజం అనుకోవచ్చు. ఇప్పుడు మీ పేరు ఒకటి ఉందమ్మా రామలక్ష్మణ్ ఫైట్ మాస్టర్, ఇది ఇంటర్వ్యూ చేస్తున్నాం, బాగానే ఉంది. 9-10 గంటల తర్వాత పొందుతున్న తర్వాత నిద్రలో వచ్చి మమ్మల్ని ఇంటర్వ్యూ చేయి, నువ్వు రామలక్ష్మణ్ గారు మీ సినిమాలో మీరు గొప్పవాళ్ళు అయ్యి అని చెప్తే మేము నీకు చెబితే నిద్రలో అంటే ఆ కళలో మాట్లాడితే నిద్రలో వచ్చి మీరు ప్రాంతం ఎవరు, నేమేమో రామలక్ష్మణ్, మా పేరు, నా ప్రాంతం, ఫైట్ మాస్టర్, మాకు ఏమైనా జాబులు ఉన్నాయి కదా. అది గాఢ నిద్రలో 2 నిద్రలు ఉన్నాయి. ఒక నిద్ర కలగంటున్నాం కదా, దాన్ని డీప్ స్లీపింగ్ అంటాం కదా. వెళ్ళినప్పుడు ఏమీ లేదు, విశ్వాన్ని కనెక్ట్ అయ్యి విశ్వంతో వెళ్ళేసి ఆ విశ్వంలో మనం ఒకటైపోయి అక్కడ ప్రాంత భేదం, రామలక్ష్మణుడు, నువ్వు, నేను, ఆడ మనిషి, మగ మనిషి అసలు ఏమి లేదు, చిరంజీవి అన్నయ్య లేవురి, అసలు ఎవరు లేరు అక్కడ, మొత్తం అలా కలిసిపోయిన వీళ్ళు.
పొద్దున్న లేచాము ట్యాగ్ వేసుకున్నాను, నేను ఫైట్ మాస్టర్ని, నువ్వు యాంకర్వి, వాళ్ళు హీరో, వీళ్ళు ఫైట్ మాస్టర్, షోన్సో ట్యాగ్లు వేసుకుంటున్నాం. ట్యాగ్లు వేసుకున్నాడు వీడు పరిగెడుతున్నాం పనిలో, నేను ఒక ఫైట్ మాస్టర్ అంటున్నావు, నువ్వు యాంకర్ అంటున్నావు, ఆయన ఫైట్లు చేస్తున్నావు, డ్యాన్స్ మాస్టర్లు అందరూ ఫైట్లు చేస్తున్నాం. స్లీపింగ్ కలిసిపోయి లేదు. నేను దాని ఉదాహరణకి ఏంటంటే ఓ 10 గ్లాసుల వాటర్ పోసావమ్మా, నువ్వు యాంకర్వి, మేము ఫైట్ మాస్టర్వి, ఇంకోటి హీరో, ఇంకో డ్యాన్స్ మాస్టర్, అన్ని గ్లాసుల్లో పేర్లు రాశారు ఈ ఫైట్ మాస్టర్ అని. ఇది తీసుకెళ్ళి కుండలో పోసాం. ఆ కుండలో పోసిన తర్వాత ఎవరు ఉన్నారు అక్కడ? అంతా ఒకటే. స్లీప్ అయిన తర్వాత అంత ఒకటమే, లేచిన తర్వాత వేరు వేరు అయ్యాం, మళ్ళీ స్లీప్ అవుతున్నాం, భగవంతుడికి కలుగుతున్నాం. భగవంతుడిని సపరేట్గా మనం కలుసుకుని ఆల్రెడీ నువ్వు పూజించిపోయినా భగవంతుడికి వెళ్ళి ఆయన టైఅప్ అయ్యి ఆయన ఎనర్జీ తీసుకొని మళ్ళీ వచ్చి మార్నింగ్ నేను షో అంటున్నా పనులు చేసుకుంటున్నాం అనమాట. అందుకని పడుకుంటే ఆకలి వస్తుంది, పెద్ద పులి ఏదో ఎమ్మడబడ్డట్టు నువ్వు కర్షణ పడుతుంది, కప్ప లేచావు, ఆకలి లేదు, ఈ కళ స్టార్ట్ అయ్యింది. ఈ కళలో మాట్లాడుతున్నాను, నేను ఫైట్ మాస్టర్ అంటున్నాం, మీరు యాంకర్ అంటున్నాం, డైలాగ్ మాట్లాడుతున్నాను అంత అనుకుంటున్నాం, పండుకుంటున్నాం, ఈ కళ ఆగిపోయింది, ఆ కళ స్టార్ట్ అయింది. అప్పుడు 2 కళలే, అది నైట్ కళ, ఇది పగటి కళ. 2 కళలు శూన్యమైనప్పుడు ఆత్మ విషయంలో కలిసిపోతాం. ఓకే, ఈ సత్యాన్ని మేము తెలుసుకున్న ఆత్మ ద్వారా తెలుసుకున్నది అనమాట. ఎందుకనంటే ఉదాహరణ ఇది ఇంత లోపలగా ఇంత డీప్గా వెళ్ళటానికి మీకు ఇక్కడ ఒక దగ్గర ఒక అంటే ఒక ట్రిగ్గరింగ్ పాయింట్ ఉంటుంది. కంప్లీట్గా ఒక మనిషి డైవర్ట్ అవ్వడానికి, ఒక రోజు ఉండే ఒక పద్ధతిని విడిచి ఇంకొక పద్ధతి వైపు వెళ్ళటానికి. సో మీకు అలా ఏంది ట్రిగ్గర్ అయింది? మా పేరు అయిన వాళ్ళకి పేరు వచ్చింది, డబ్బులు వచ్చినాయి, ఆకలి అయిన వాళ్ళకి అన్నం ఫుల్ నిండా వచ్చింది, అటు భయం కూడా వచ్చింది కొంచెం. ఈ డబ్బు అంతా మన చనిపోతే ఎవరు తీసుకెళ్తారు, ఈ పేరు ఎక్కడ పోద్దు, చిన్న ఒక తెలియని అన్వేషణ మా ఇద్దరిలోనే ఘర్షణ జరుగుతూ ఉంది. ఒక పెద్ద బిల్డింగ్కి వెళ్ళినప్పుడు టెర్రస్ చూస్తే పడిపోతాం, కళ్ళు తిరిగినట్టు భయం వస్తుంది. అసలే మనకి ఎన్ని వచ్చినప్పుడు ధైర్యం ఉండాలి కదా, భయం ఎందుకు వస్తుంది అనేది ఫస్ట్ మా ఇద్దరిలో ఒక టర్నింగ్ పాయింట్ వచ్చిందనమాట. అంటే మనకి వీటన్నీ ఇద్దరికి ఒక్కసారి స్టార్ట్ అయింది. ఇద్దరికి ఒకసారి ఇద్దరు మాట్లాడుకుంటాం. ప్రతిదీ డిస్కషన్ మేము నడుస్తున్నప్పుడు, మెడిటేషన్ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక వచ్చిన అనుభవాలు, నా అనుభవాలు షేర్ చేసుకుంటాం. ఎందుకంటే మీతో మాట్లాడామనుకో మ్యాచ్ అవ్వదు, మా ఇద్దరే అనుకుంటే కొంచెం మ్యాచ్ అవ్వదు, దగ్గరగా మేము ఒక సేమ్ టైం ధ్యానం మెయింటైన్ చేస్తాం కాబట్టి. అప్పుడు నాగార్జున సాగర్ ఫస్ట్ నాకు వెళ్ళి ఒక 10 days కంప్లీట్గా కూర్చున్నాం. ఇప్పుడు కెమెరా ఏంటంటే మన జనరల్గా ఏం చేస్తానంటే మన థాట్స్ మన అన్నీ కూడా ఏంటంటే భగవంతుడు ఏం చేశాడంటే కళ్ళు బయటికి, చెవులు బయటికి, మాట్లాడేది బయటికి, బయట ప్రపంచం మీద మన ఫోకస్ అంతా మనం చేస్తున్నాం. ఓహో ఆయనకి అలాంటి కారు, ఈయనకి ఇలాంటి కారు, ఆయనకి ఆ ఇల్లు, ఈయన నల్లగా ఉన్నాడు, ఈయన తెల్లగా ఉన్నాడు, టోటల్ ఫోకస్ అంతా మనం బయట పెట్టామన్నమాట. విపాసనకి వెళ్ళిన తర్వాత ఆత్మ పైన ఆ కెమెరా ఫోకస్ ఇటు తిప్పుకున్నాం, మా మీద తిప్పాం. మాలో తప్పులన్నీ చాలా బయటపడ్డాయి. ఓహోహో అసలేంటి ఇదేంటి అనేది టోటల్ కంప్లీట్గా మన లోపల మీరు ఫోకస్ చేశాను అనమాట. ఇది మెడిటేషన్ ధ్యానం అంటే ఏం లేదమ్మా, భౌతిక ప్రపంచం అంటే బయట ప్రపంచం మీద ఫోకస్ చేస్తాం, ఆత్మ పైన అంటే మన లోపల మన మీద ఫోకస్ చేసుకోవడం అనమాట. అప్పుడు మన లోపల తప్పులు, మన లోపల భయం, అసలు ఎందుకు భయపడుతున్నాను, అసలు డబ్బు నువ్వు తెచ్చావా, ఇప్పుడు వచ్చింది రేపు పోద్ది, పేరు నువ్వు ముందే ఎక్స్పెక్ట్ ఏం చేసావా, రాలేదు, వచ్చింది పోద్ది. ఇదేంటంటే ఇది మూవింగ్ రివర్ లాంటిది, ఇది మూవింగ్ రివర్లా అనమాట. వచ్చినప్పుడు దాన్ని వస్తుంటుంది, ట్రావెల్ అవుతూనే ఉంటుంది. అక్కడ మనం ఉండదు, ఎందుకంటే ఒక నువ్వు గోదావరి కాకుండా మునిగావు అనుకో, మునిగినప్పుడు ఒక వాటర్, లేచినప్పుడు ఆ వాటర్ ఉండదు, వేరే వాటర్. అది నువ్వు మునిగినప్పుడు వాటర్ వెళ్ళిపోయింది, మునిగినప్పుడు వాటర్ వేరే, లేచినప్పుడు ఇంకోటి వేరే, నుంచున్నప్పుడు వాటర్ వేరే. అట్లా ఈ ప్రపంచం అనేది ఒక మూవింగ్ రివర్ లాంటిది. పేరు, ప్రతిష్టలు, డబ్బు అనేది టోటల్గా ట్రావెల్ అయిపోతుంది. మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారండి. మనం నదిలో మునిగినప్పుడు ఒక నీరు ఉంటుంది, నీరు ఉంటుంది, మునిగినప్పుడు నీరు ఏ కావాలి లేదు, అది వేరే వెళ్ళిపోయింది. అట్లా మన పేరు ప్రతిష్టలు నీలో లోపల ఏవులు ఎంత నిరంతరం మారుతుంటుంది, నీ క్షణం లెవెల్ ఎంత మారుతుంటుంది, నీ సెల్స్ మారిపోతుంటాయి. ఇవన్నీ మేము ఎన్నర లోపలికి వెళ్ళిన తర్వాత ఈ అంతరాత్మలో గురువుల దగ్గర కొంత అన్వేషణ చేసిన తర్వాత అసలు ఏంటి, అసలు పుట్టుకేంటి, మరణం ఏంటి, ఎందుకు మరణం ఎత్తున్నాడు మనిషి. ఈ వృద్ధాప్యాన్ని ఆపడానికి కొంచెం చాలామంది ప్రయత్నించారు, రాజులు కూడా, వాళ్ళగా లేదే.
అర్థం కాల. ప్రతి క్షణం మూవింగ్ రివర్. చిన్నప్పుడు బాల్యం, తర్వాత యవనం, వృద్ధాప్యం, లాస్ట్ బాడీ వికెట్. టోటల్ కంప్లీట్గా నేచర్లో అది మన హ్యాండ్లో లేదు. అది ఓకే. ఈ మూడు టోటల్గా ఏదో ట్రావెల్ అవుతూ ఉంటుంది అనమాట. ఏమంటే మనం ఏం చేయాలంటే అది మూవీ అయినట్టు దానికి ఫేవర్గా మనం నడుచుకున్నాం అనుకోండి, వెరీ హ్యాపీగా ఉంటుంది. దానికి ఆపోజిట్గా వృద్ధాప్యం అవ్వకూడదు, నేను యంగ్గా ఉండాలని చెప్పి కళ్ళలు వేసేసుకొని కొంచెం అలా జిమ్ చేసి టైట్ చేయదో ప్రయత్నిస్తాం. కానీ అది కొంత కొట్టికే ఏదైనా ఫిజికల్గా, కానీ విశ్వంని మించి ఎదిరించి మనం ఏం చేయలేమన్న సత్యాన్ని తెలుసుకొని దాని ఫేవర్గా, దానికి దగ్గరగా అనుగుణంగా నడుచుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం. పుష్పకి మీరే కదా, పుష్ప ది రైజ్కి ఫైట్ మాస్టర్స్ మీరే. ఫస్ట్ పార్ట్కి మేము, ఈ పార్ట్లో మేము. ఎందుకు సార్, ఎందుకు ఆఫర్ మీరు అడగలేదా? మీ దగ్గరికి వస్తే మీరు రిజెక్ట్ చేస్తే మమ్మల్ని సుకుమార్ గారు అడిగిన వాళ్ళు ప్రొడ్యూసర్ని అడగండి, మమ్మల్ని అడిగితే మీరు అడగండి, తెలుస్తుంది. మేము ఏంటంటే వాళ్ళని అడగటానికి ఏం లేదు మాది. మీరు అడిగితే చెప్తారేమో, అడగండి. మేము అడగటానికి మాకు రైట్స్ ఏముంది? మేము అంటే ఈ ప్రయత్నంలో ఉన్నాం కాబట్టి అడిగడానికి మాకు రైట్స్ లేవు అనమాట. అయితే మా గురువుల దగ్గర ఆజ్ఞది, ఏది నువ్వు ఎక్స్పెక్టేషన్ చేయకూడదు, వచ్చిందాన్ని ఎదిరికించొద్దు, రాలేదని బాధపడద్దు, వచ్చిందని పొంగిపోవద్దు, రాలేదని కుంగిపోవద్దు, అన్నిటి సాక్షిభావం, సమభావన, బుద్ధభావన, నిష్పాసనలు అంటారు. ఇది బాధ వచ్చింది, ఇది అనిత్యమే, ఇది శడిక్యమే. ఆనందం వచ్చింది, ఇది శడిక్యం, ఇది మారిపోద్ది. ఆనందాన్ని మనం ఏం చేస్తామంటే ఆనందాన్ని అలా ఉంచాలని ప్రయత్నిస్తాము, దుఃఖం పోవాలని ప్రయత్నిస్తాము. ఏది కాదు, ఏ సమయంలో ఏది పోవాలో అది పోతానే ఉంటుంది. అనిత్యం, క్షణికిచ్చాడు, బంగారు అంటుంటాడు బుద్ధభావాన్ని. బాధ కూడా పెద్దగా చాలామంది తెలియదు. బాధ రాగలను నాకు ఇలా బాధ ఉంటుందా అన్నట్టు, మన జీవితం అంతా ఎలా ఉంటుందని చెప్పి సూసైడ్ చేసుకుంటున్నారు చాలామంది. నా బిడ్డలు, మై డియర్ గాడ్స్, చాలామంది కూడా యువకులు కూడా లవ్లు ఫెయిల్ అయినా, ఏదో జీవితంలో ఫెయిల్ అయినప్పుడు కూడా ఎలా ఉంటుందా జీవితం, నా కర్మ ఇంతే అని అనుకుంటున్నాను. అది మూవింగ్ రివర్. ఈ ప్రాబ్లం కూడా ఒక క్షణంలో మారిపోద్ది. టుమారో నీకు ఉదయిస్తున్నాడు పొద్దున్న సూర్యుడు అలాగా మళ్ళీ జీవితాన్ని అలా స్టార్ట్ చేసుకోవచ్చు నువ్వు. నేచరే. ఎన్ని ప్రాబ్లం వచ్చినా కానీ మార్నింగ్ ఫ్రెష్గా ఉదయిస్తున్నాడు, అప్పుడు నీ జీవితాన్ని అలా స్టార్ట్ చేయి. మొత్తం గతం మర్చిపో, ఫ్రెష్గా స్టార్ట్ చేయి. టుమారో గుడ్, ఎర్లీ మార్నింగ్ సూర్యుడు చిన్న బాలుడిలాగా అలా వస్తున్నాడు, నీ జీవితాన్ని అలా స్టార్ట్ చేయి. అందుకని నో ఎక్స్పెక్టేషన్స్. పుష్ప అయిపోయింది, చాలా సినిమాల వరకు మీకు రాకుండా ఆపారని విన్నాం. ఏం జరిగింది అసలు? అంటే ఈ ఫైట్లు టెక్నిక్స్ పాతవైపోయాయా? సో మెనీ డైమెన్షన్ ఉండొచ్చాము, నో ప్రాబ్లమ్స్. మేము పాత అయ్యి కావచ్చు. ఎందుకనంటే తల్లి, విజయన్ మాస్టర్ అని, రాజు మాస్టర్ అని పెద్ద పెద్ద మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళు అసలు విజయన్ మాస్టర్ అంటే ఒక పోకిరి తీసిన గొప్ప మాస్టర్, ఆయన్ని పక్కన పెట్టారు. సినిమా ఇండస్ట్రీ ఏంటంటే వాళ్ళు స్వతంత్రం అమ్మది, వాళ్ళు నచ్చితే పెట్టుకుంటే లేకపోతే లేదు. ఇది మేము పాతగా కనిపించాము, నో ప్రాబ్లమ్స్, మేము హరీ హ్యాపీగా ఉన్నాం. ఈ పేరు ప్రతిష్టలు, డబ్బు ఇదంతా కూడా వెండమావులు లాంటి. అలా మన కళ్ళ ముందుకు అదో దగ్గరగా ఉన్నట్టుగా, నీళ్లు వెళ్తున్నట్టుగా, గోదావరిలో వెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఆడికి వెళ్ళిన తర్వాత దూరంగా ఉంటుంది, ఇంకా 10 అడుగులు దూరంలో ఉంటుంది. అదే అక్కడ ఉందా వెళ్తుంటే జీవితం అంతా పరుగులు ఎడుతూ ఉంటాం. కాబట్టి నువ్వు జీవితంలో తెలుసుకోవాల్సింది ఏముంది నా బంగారు తల్లి? అందుకని మొన్న మాకు గురుగారు ఒక కథ చెప్పాడు, బాగా ఒక ఇంటర్వ్యూ చేస్తుంటే, భగవంతుడు డబ్బులు పైనుంచి వేస్తున్నాడంట. మన రన్నింగ్ రేస్లో ఉండి పట్టుకుంటున్నాం, అంటే వేస్తున్నాడు తీసుకుంటున్నాం, అలా వేస్తున్నాడు తీసుకుంటున్నాడు ఒక కొండ ఎడ్జికి పోయి దూకి చచ్చిపోయాడు. అంటే కొంత దూరం వేసిన తర్వాత ఆయన తీసుకొని మనం ఆయన అనిపించాలి కదా, కాళ్ళు కనుక్కోవాలి, బిల్డింగ్లు పెట్టుకోవాలి కదా. పొద్దుకోవాలి ఆయన పట్టుకోవడం కోసం కూర్చుంటే అనిపించేది ఎవరు? అందుకని మేము కూడా ఇప్పుడు అనిపిస్తున్నాం. మేము డబ్బులు మాకు వచ్చిన డబ్బులు పెద్ద వేస్ట్ చేయలేదు, డ్రింక్ చేసి తిరిగి ఏం లేదు. ఎక్కువ ఇచ్చాడు మీ అందరికంటే మాకు ఎక్కువ ఇచ్చాడు. కరెక్టా? ఒక గేదెలు మీలాంటి కావాలని కోరుకుంటున్నాం. అందుకని దేవుడిని మేము అడగట్లేదు, అదే అంటాం. దేవుడా ఏదైనా పేరు కానీ మా సినిమాలు ఏమి వచ్చినా మాకు వద్దు, కష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు, పేరు లేకుండా డబ్బు లేకుండా ఇవ్వండి, మాకు అవసరం లేదు, చాలు. సాటిస్ఫాక్షన్స్. జీరో మెయింటెనెన్స్ మాది, పెద్దగా ఏం ఖర్చు ఉంటుంది. పొద్దున్నే జావ తాగుతాము, మళ్ళీ ఒక పూట భోజనం చేస్తాము, నైట్ ఏదో కొంచెం ఫ్రూట్స్ తీసుకుంటాం, చాలా జీరో మెయింటెనెన్స్. ఇంకెందుకు ఈ మూడు మమ్మల్ని ఏంటంటే ఒక 4 మమ్మల్ని ఏం సాటిస్ఫాక్షన్ చేయట్లా. డబ్బు మమ్మల్ని ఏదో కిక్, డబ్బు మీకు 10 కోట్లు వస్తానగానే అనే మమ్మల్ని ఏం సాటిస్ఫాక్షన్ ఇవ్వట్లా. డబ్బులా పెద్దగా
పేరు సార్ మీకు మంచి పేరు ఆ సినిమా చేస్తా అంటారు. దానిలో మాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వట్లా, అన్నీ ఫుల్ అయిపోయింది. ఫుల్ అయిపోయింది. గ్లాసులో ఫుల్ నీళ్లు పోయిన తర్వాత ఇంకా నీళ్లు పోతే ఏమన్నది బయట పోవటమేగా కావాల్సిందే కదా. అందుకంటే మా సెక్షన్ ఒకటి కానీ మీ ప్రపంచాన్ని మేము అంటలేదు, మాకైతే గ్లాస్ మా ఇద్దరు ఒకటి మా గ్లాస్ ఫుల్ అయ్యింది. అంటే డబ్బులు ఎక్కువైనా అంటలేదు. చూద్దాం తమ్మ వాళ్ళు మా థ్యాంక్స్ చెప్పాలి. మా సినిమా ఇండస్ట్రీ మమ్మల్ని కొంచెం గ్యాప్ రెస్ట్ ఇస్తున్నారు. మనం 10 రోజులు గ్యాప్ ఇచ్చారు. కెమ్మగా కూర్గు అదే అనంతపురం వైపు వెళ్ళారు, అక్కడ సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. మన మహేష్ బాబు అంటారు సినిమాలు ఏంటది శ్రీమంతులు అంటారు కదా, ఏమంటారు దాని డైలాగ్ చెప్పండి, మీరు చెప్తారు కదా. తింటమే కాదు కొంచెం ఇవ్వాలని